శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. నేను అమరావతి రాజధానికి సంబంధించి ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా. ఇది వచ్చేసి జూన్ 2026 రివ్యూ అప్డేట్ అనమాట. నేను అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న డెవలప్మెంట్స్కి సంబంధించి ప్రతి నెల మన ఛానల్లో అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. అలాగే మంత్లీ వైజ్గా ఇలా రివ్యూ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. ఈ మంత్లీ రివ్యూ అప్డేట్ అనేది మన ఛానల్లో సపరేట్గా ఒక ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగిందో. ఈ మంత్లో వచ్చేసి ఐకానిక్ టవర్స్ రూపురేఖలు అయితే మారిపోయినాయి. సెకండ్ లెవెల్ దాటుకొని థర్డ్ లెవెల్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా అసెంబ్లీ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఆ సైట్ ఏరియా కూడా ఇంత ముందుతో పోల్చుకుంటే బాగా మారిపోయింది. ఇంకా హైకోర్టు నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. కోర్ క్యాపిటల్ ఏరియాలో అన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ నెల వరకు ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది, ఏ ప్రాజెక్ట్ దగ్గర ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎలా కనిపిస్తున్నాయో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలోని వెంకటపాలెం విలేజ్ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద భారీ ప్రకారం నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రధాన ముఖద్వారం వద్ద 7 అంతస్తులతో మహారాజగోపురం, 3 దిక్కుల్లో 5 అంతస్తులతో రాజగోపురాలు నిర్మిస్తున్నారు. వాటితో పాటు మాడవీధులు, కళ్యాణోత్సవ మండపం, కళ్యాణ మండపాలు అయితే నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. వీటికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి తమిళనాడుకు చెందిన నటరాజన్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ వెలుపల్లి ప్రకారం నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఈ టీటీడీ టెంపుల్ అయితే ఉంటుంది. అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాన్సర్ హాస్పిటల్ అయితే నిర్మిస్తున్నారు. హాస్పిటల్ బిల్డింగ్ వచ్చేసి 2 basements G+7 floors అయితే ఉంటుంది. ఇంకా ఎమ్యూనిటీ బ్లాక్ వచ్చేసి ఒక బేస్మెంట్ G+1 ఫ్లోర్తో అయితే ఉంటుంది. దాంతోపాటు సర్వీస్ బ్లాక్ వచ్చేసి ఒక బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్తో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ ఎక్స్కవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వచ్చేసి E7 రోడ్ పక్కనే అయితే ఉంటుంది. అలాగే ఈ లోక్ భవన్ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా పైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు ఎక్స్కవేషన్ ఇదంతా జరుగుతుంది. ఈ లోక్ భవన్ వచ్చేసి N11 E2 రోడ్ జంక్షన్ దగ్గరలో అయితే ఉంటుంది. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ లోక్ భవన్ అయితే నిర్మిస్తున్నారు. దీంట్లో గవర్నర్స్ రెసిడెన్స్ కాంప్లెక్స్, ఇంకా గవర్నర్ మ్యాన్షన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీసు, ఇంకా గెస్ట్ హౌస్లు ఒక 6, ఆఫీస్ క్వార్టర్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే జోన్ 7 బ్లాక్ 3లో నిర్మిస్తున్న ప్రైవేట్ అపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ప్లాట్ఫామ్ అంతా కంప్లీట్ చేసుకున్నారు. ప్రెసెంట్ దీని చుట్టూ ఏంటంటే రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ అమరావతి రాజధాని ప్రాంతంలో 2 చోట్ల అపార్ట్మెంట్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. జోన్ 7లోనే బ్లాక్ 3లో ఈ యొక్క అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. అలాగే బ్లాక్ 1లో కూడా ఒక రైతు అపార్ట్మెంట్ అయితే నిర్మించున్నారు. ఆ ఫార్మర్ అపార్ట్మెంట్ కూడా మీరు చూడొచ్చు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి G+5 స్ట్రక్చర్తో అయితే ఉంటుంది. 3 ఫ్లోర్లకు సంబంధించిన స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4వ ఫ్లోర్ కోసం ఇప్పుడు పిల్లర్స్ అయితే పైకి లేపారు. ఇది జోన్ 7లోనే బ్లాక్ 1లో ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి 25 meters కలెక్టర్ రోడ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి ఐకానిక్ అసెంబ్లీ అనమాట. ఈ ఐకానిక్ అసెంబ్లీ దాదాపు 104 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు.
ఈ అసెంబ్లీకి సంబంధించిన పైలింగ్ వర్క్స్ మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడైతే పైలింగ్స్ కంప్లీట్ అయిపోయినాయో అక్కడొచ్చేసి ఫౌండేషన్ అయితే వేస్తున్నారు. ఈ అసెంబ్లీ బిల్డింగ్ మొత్తం బేస్మెంట్ G+3 స్ట్రక్చర్‌తో ఉంటుంది. దీనిపైన టవర్ ఉంటుంది. అది దాదాపు 250 మీటర్ల హైట్‌లో అయితే ఉంటుంది. ఇటువైపు అంతా ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది. 4 కార్నర్స్‌లో ఫౌండేషన్స్ అయితే వేస్తున్నారు. మొత్తం 4 కార్నర్స్‌లో పైలింగ్స్ ఏస్తున్నారు. దాదాపు 2500 వరకు పైలింగ్స్ అయితే వేస్తున్నారిక్కడ. మెయిన్ బిల్డింగ్ వచ్చేసి 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అలాగే ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. 42 ఎకరాల విస్తీర్ణంలో 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దీని స్ట్రక్చర్ వచ్చేసి బేస్మెంట్ G+7 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. హైట్ వచ్చేసి 55 మీటర్ల హైట్‌లో అయితే ఉంటుంది. బౌద్ధ స్తూపాకారంలో ఈ హైకోర్ట్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే మొత్తం 16 పోర్లు అయితే ఉంటాయి. ఈ 16 పోర్లకి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ప్రెజెంట్ 16 నెంబర్ పోర్‌కి కూడా రెడీ చేసుకుంటున్నారు. రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ కాంక్రీటింగ్ కంప్లీట్ అయిన పోర్ పైన కూడా మళ్ళీ కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ నుండి సైట్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. అలాగే జస్టిస్ సిటీలోనే 3 ఎకరాల ల్యాండ్ అయితే చిన్మయ మిషన్ స్కూల్‌కి అయితే కేటాయించారు. ప్రెజెంట్ ఇక్కడ పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. ఈ చిన్మయ విద్యాలయం వచ్చేసి E6 రోడ్ పక్కనే ఉంటుంది. ఈ 3 ఎకరాల ల్యాండ్‌లో పైలింగ్స్ అయితే వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇటువైపు అంతా కార్నర్స్‌లో పైలింగ్స్ అయితే వేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 12 ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి ల్యాండ్ అలొకేషన్స్ అయితే చేశారు. ఇప్పుడిప్పుడే కొన్ని స్కూల్స్ నిర్మాణ పనులైతే స్టార్ట్ చేసుకున్నారు. అలాగే N10 E3 రోడ్ జంక్షన్ దగ్గర ఏడీసీఎల్‌లో నర్సరీ అయితే ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 18.23 ఎకరాల విస్తీర్ణంలో ఈ నర్సరీ అయితే ఉంటుంది. ఈ నర్సరీలో ఏంటంటే భారీగా మొక్కలు ఇయన్నీ తెచ్చి పెట్టుకుంటున్నారు. ముందు ముందు రోడ్స్ కంప్లీట్ అయిన చోట ఈ నర్సరీ నుండి ఏంటంటే ఈ మొక్కల్ని రోడ్ల వైపు అయితే పెడతారు. ఇది క్వాంటమ్ వ్యాలీకి పక్కనే ఉంటుంది ఈ నర్సరీ. అలాగే ఏపీ-ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్‌కి సంబంధించిన ఫేజ్ 2 వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఫేజ్ 2 వచ్చేసి కేఎంవి కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ప్రెజెంట్ ఫేజ్ 2కి సంబంధించిన ఫౌండేషన్స్ అయితే వేసుకుంటున్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ-ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్ అయితే ఉంటుంది. దీని బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చేసి 2 బేస్మెంట్స్ 34 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఈ ఎన్ఆర్‌టీ టవర్స్ వచ్చేసి కమర్షియల్ ఇంకా రెసిడెన్షియల్ టవర్స్‌గా అయితే ఉంటాయి. ఇటువైపు కార్నర్‌లో చూడండి ఫౌండేషన్ అయితే వేశారు. మొత్తం ప్లాట్‌ఫామ్ మొత్తాన్నయితే రెడీ చేసుకున్నారు. ఈ బిల్డింగ్ హైట్ కూడా దాదాపు 160 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది. ఏ ఫర్ అమరావతి అనే డిజైన్‌తో ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో సైట్ ఏరియా కూడా మీరు చూడొచ్చు. అలాగే ఫైనాన్స్ సిటీ వైపు కూడా ఏంటంటే 3 ఎకరాల విస్తీర్ణంలో ఎస్‌బీఐ బ్యాంక్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ బ్యాంక్‌కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ బ్యాంక్‌కి సంబంధించిన బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చేసి బేస్మెంట్ G+14 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇదొక ఐకానిక్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ ఏరియాలో ఫైనాన్స్ సిటీలో మొత్తం 12 బ్యాంకులకి ల్యాండ్ అలొకేషన్స్ అయితే చేశారు. 12 బ్యాంకుల్లో ప్రెజెంట్ ఎస్‌బీఐ వాళ్ళు బ్యాంక్ నిర్మాణ పనులైతే స్టార్ట్ చేశారు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు కూడా నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. అక్కడ ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. ఇదంతా జోన్ 7లో అయితే ఉంటుంది ఫైనాన్స్ సిటీ మొత్తం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, ఇంకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ఈ బ్యాంకులన్నిటికైతే ల్యాండ్ అలొకేషన్ చేశారు. అలాగే ఏపీసీఓబీ బ్యాంక్‌కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది N11 రోడ్డు పక్కనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 0.5 ఎకర్స్ ల్యాండ్ అయితే కేటాయించారు. ఐకానిక్ స్ట్రక్చర్‌తో ఇక్కడ ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఈ బిల్డింగ్ కూడా బేస్మెంట్ G+17 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఈ సైట్ ఏరియాలో మొత్తం పైలింగ్స్ అయితే వేస్తున్నారు.
ఒక పక్క పైలింగ్ వేస్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే దాంట్లో ఆ పైలింగ్‌కి సంబంధించిన కేస్ దింపి కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి మహాలక్ష్మి గ్రూప్‌కి సంబంధించిన డబుల్ ట్రీ బై హిల్టన్ 5 స్టార్ హోటల్ అనమాట. ఈ 5 స్టార్ హోటల్‌తో పాటు కన్వెన్షన్ సెంటర్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ కన్వెన్షన్ సెంటర్‌కి సంబంధించిన ఈ ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లర్స్ అన్నీ పైకి లేపి ఉన్నాయి చూసారా? మొత్తం సాండ్ ఫిల్లింగ్ కూడా చేసేసుకున్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్ వచ్చేసి దాదాపు 13,000 సీటింగ్ కెపాసిటీతో అయితే ఉంటుంది. దీని పక్కనే హోటల్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ హోటల్ బిల్డింగ్ వచ్చేసి 2 బేస్‌మెంట్స్ G+24 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. అలాగే ఇదొచ్చేసి దస్పల్లా 4 స్టార్ హోటల్ అనమాట. ఈ దస్పల్లా 4 స్టార్ హోటల్ వైపు ఎక్స్‌కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయి మొత్తం ప్లాట్‌ఫార్మ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ దస్పల్లా 4 స్టార్ హోటల్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సెక్టార్ 7లో అయితే ఉంటుంది. సైడ్ వైపు ఏంటంటే వాల్ నిర్మించుకున్నారు. మట్టి కిందకి జారకుండా ఉండడం కోసం. అలాగే ఇటువైపంతా పైలింగ్ ఏసి ఇప్పుడు ఫౌండేషన్స్ అయితే వేసుకుంటున్నారు. అలాగే మంజీరా గ్రూప్‌కి సంబంధించిన హాలిడే ఇన్ 4 స్టార్ హోటల్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ డీ వాల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీని చుట్టూ డీ వాల్ కూడా మీరు చూడొచ్చు. 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ 4 స్టార్ హోటల్ అయితే నిర్మిస్తున్నారు. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చేసి 2 బేస్‌మెంట్స్ G+21 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దాదాపు 255 గెస్ట్ రూమ్‌లు అయితే ఉంటాయి. అలాగే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ క్వాంటమ్ వ్యాలీ వచ్చేసి 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ఏంటంటే ప్రెజెంట్ గ్రౌండ్ లెవెల్ స్లాబ్ నిర్మాణ పనుల కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇది 2 ఎకరాల విస్తీర్ణంలో బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చేసి G+1 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ సహకారంతో దాదాపు 156 క్యూబిట్స్‌ల క్వాంటమ్ కంప్యూటేషన్‌ని ఇక్కడ ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తారు. ఫ్యూచర్‌లో అది 1000 క్యూబిట్స్ వరకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ చూడండి. ఆల్మోస్ట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి దాదాపు. లాస్ట్ టైం మనం 2 సార్లు వీటికి సంబంధించిన ఓపెనింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పైతే అప్డేట్ ఇచ్చాం. ప్రెజెంట్ ఓపెనింగ్ ఎప్పుడు జరగబోతుందో అప్డేట్ అయితే లేదు. కానీ ఇంటర్నల్ వర్క్స్ అయితే ఫినిషింగ్ స్టేజ్‌లోకి వచ్చేసినాయి. మీరు ఇక్కడ చూస్తున్నయి వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్. ఎమ్మెల్సీలకి ఒక 6 టవర్లు, ఎమ్మెల్యేలకి ఒక 6 టవర్లు అయితే కేటాయిస్తున్నారు. ఎమ్మెల్సీల టవర్లు వచ్చేసి N11 రోడ్డు పక్కనే ఉంటుంది. అలాగే ఇక్కడ మధ్యలో ఒక రోడ్డు వస్తుంది చూసారా? అదొచ్చేసి కలెక్టర్ రోడ్డు 25 మీటర్స్‌తో ఉంటుంది. ఇయి వచ్చేసి ఎమ్మెల్యే టవర్స్ ఇయి. ఇక్కడ ఈ బ్లాక్ డీలో వచ్చేసి ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ డీలో అయితే ఉంటాయి. అలాగే ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా మీరు చూడొచ్చు. ప్రెజెంట్ వర్క్ స్టేటస్ ఇక్కడ ఎలా ఉందో. ఈ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ మొత్తం 6 టవర్లుంటాయి. ఈ 6 టవర్లకు సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడండి ఇక్కడ. ఆల్మోస్ట్ ఇంటర్నల్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ల్యాండ్‌స్కేపింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్క టవర్ వచ్చేసి స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క ఫ్లోర్‌లో 2 ఫ్లాట్లు చొప్పున అయితే ఉంటాయి. మొత్తం 144 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ ఏరియా వచ్చేసి 3,500 ఎస్ఎఫ్‌టీతో అయితే ఉంటుంది. పైన సోలార్ ప్యానెల్స్ అయితే బిగించారు. మొత్తం మీరు చూడొచ్చు. వీటికి సంబంధించిన ఎలివేషన్ కానివ్వండి, ఔట్ సైడ్ డిజైన్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఈ 6 టవర్లు చూడండి ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా వైపు ఎలా కనిపిస్తున్నాయో. అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్‌కి మొత్తం 6 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క టవర్ స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్‌లో 10 ఫ్లాట్లు చొప్పున అయితే ఉంటాయి. మొత్తం 720 ఫ్లాట్లు అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ ఏరియా వచ్చేసి 900 ఎస్ఎఫ్‌టీతో అయితే ఉంటుంది. మొత్తం 7.76 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. 10,02,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్స్ అయితే ఉంటాయి.
దీనికి పోడియం ల్యాండ్స్కేపింగ్ ఏరియా వచ్చేసి 1.75 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1 ఆఫీసర్స్‌కి ఒక 4 టవర్లు, టైప్ 2 ఆఫీసర్స్‌కి ఒక 4 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ టైప్ 1 ఆఫీసర్స్‌కి నిర్మించే 4 టవర్లు స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్‌తో ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్‌లో 8 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం 384 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ ఏరియా వచ్చేసి 1800 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇంకా టైప్ 2 ఆఫీసర్స్‌కి నిర్మించే టవర్స్ కూడా 4 ఉంటాయి. అవి కూడా స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్‌తో ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్‌లో 7 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం 336 ఫ్లాట్లు. ఒక్కొక్క ఫ్లాట్ ఏరియా వచ్చేసి 1500 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ప్రెజెంట్ కొన్ని టవర్లకేంటంటే ఔట్‌సైడ్ ఎలివేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా కొన్ని టవర్‌లకి స్ట్రక్చర్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ ఈ టవర్ అయితే ఒక 2 ఫ్లోర్‌ల వరకే కంప్లీట్ అయింది. ఇంకో ఫ్లోర్‌కి స్లాబ్ కోసం సెంటరింగ్ అయన్నీ చేసుకుంటున్నారు. ఈ టవర్స్ అన్నీ ఏంటంటే ఆధునిక షేర్ వాల్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ ఎలివేషన్ ఇచ్చిన తర్వాత టవర్ లుక్ చూడండి ఎలా కనిపిస్తుందో. అలాగే ఎన్‌జీఓ ఆఫీసర్స్‌కి మొత్తం 21 టవర్లయితే నిర్మిస్తున్నారు. ఈ 21 టవర్లలో ఫేజ్ 1లో 9 టవర్లయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా ఫేజ్ 2లో వచ్చేసి మిగతా 12 టవర్లయితే కంప్లీట్ చేస్తారు. ఫేజ్ 1లో నిర్మించే ఈ 9 టవర్లకు సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ల్యాండ్‌స్కేపింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ 21 టవర్‌లో వచ్చేసి మొత్తం 1995 ఫ్లాట్‌లయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్‌కి 8 ఫ్లాట్లు చొప్పునైతే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఇక్కడ వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ 12 టవర్‌లకు సంబంధించి స్ట్రక్చర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ బ్లాక్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ టవర్‌లకి మధ్యలో ఒక రోడ్డు కూడా వస్తుంది. ఈ ఫేజ్ 1 టవర్స్ కూడా మీరు చూడండి. ఇక్కడ ఇది స్ట్రక్చర్ కానివ్వండి, పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి అయన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ప్రెజెంట్ ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎన్‌జీఓ టవర్స్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సెక్టార్ 6 సూపర్ బ్లాక్ జీలో అయితే ఉంటాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఎలా కనిపిస్తున్నాయో. అలాగే హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ దగ్గర ప్రెజెంట్ వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ మొత్తం 14.46 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీంట్లో మొత్తం 12 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క టవర్ వచ్చేసి 2 బేస్మెంట్స్ G+18 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మొత్తం ఇందులో 1200 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే మివాన్ టెక్నాలజీతో ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ 2 టవర్ క్రేన్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక 2 బేస్‌మెంట్‌లకు సంబంధించిన స్లాబ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక బేస్‌మెంట్‌కి సంబంధించిన స్లాబ్ వర్క్స్ అయితే 2 టవర్‌లకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ బేస్‌మెంట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే కొన్ని టవర్లు ఏంటంటే బేస్‌మెంట్ స్లాబ్ కోసం రెడీ చేసుకుంటున్నారు. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్నవి వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్. ఈ మినిస్టర్ బంగ్లాస్ మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో 35 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఈ బంగ్లాస్‌కి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ ఒకటే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఒక్కొక్క బంగ్లా వచ్చేసి 2000 స్క్వేర్ యార్డ్స్‌లో అయితే ఉంటుంది. మొత్తం G+1 స్ట్రక్చర్‌తో అయితే ఉంటుంది ఒక్కొక్క బంగ్లా. ఒక్కొక్క బంగ్లా 7963 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇంటర్నల్‌గా ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి. ఈ మినిస్టర్ బంగ్లాస్‌కి అటు చివరన కనిపిస్తున్నయి వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ అయ్యి. ఏఎస్ ఆఫీసర్స్ కోసం ఇక్కడ ఇటువైపు మినిస్టర్ బంగ్లాస్‌కి అటుపక్క ఒక 15 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి జడ్జెస్ బంగ్లాసు. ఈ జడ్జెస్ బంగ్లాస్ వచ్చే మొత్తం 24 ఎకరాల్లో 36 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా వచ్చేసి 2010 స్క్వేర్ యార్డ్‌లో అయితే ఉంటుంది. G+1 స్ట్రక్చర్‌తోనే ఈ బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా బిల్డప్ ఏరియా వచ్చేసి 7963 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది.
ఈ బంగ్లాస్ నిర్మాణం పనులు వచ్చేసి E5, E6, N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఇదంతా ఫైనాన్స్ సిటీ ఏరియానే. ఈ బంగ్లాస్‌కి సంబంధించి స్ట్రక్చర్ నిర్మాణ పనులైతే కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూడండి ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ మొత్తం 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఈ 100 బంగ్లాస్‌లో 75 వచ్చేసి సెక్రటరీ బంగ్లాసు, 25 వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ ఇంటర్నల్ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా ప్లంబింగ్, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ఇంకా లోపల ఫ్లోరింగ్ వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి. ఇంటర్నల్‌గా రోడ్స్‌కి సంబంధించి అన్ని అండర్‌గ్రౌండ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. డ్రైనేజు, ఇంకా పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్‌గ్రౌండ్ చేస్తున్నారు. ఇంటర్నల్‌గా 12 మీటర్స్‌తో రోడ్స్ అయితే ఉంటాయి. ఈ 100 బంగ్లాస్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఈ బంగ్లాస్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ డీలో అయితే ఉంటాయి. అలాగే ఇదొచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించి టవర్ 1 మెయిన్ టవర్ ఏదైతే ఉందో మెయిన్ బ్లాకు, ఆ బ్లాక్‌కి గ్లోబ్ ఎలివేషన్ అయితే ఇస్తున్నారు. ఆ గ్లోబ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌కి సంబంధించిన స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇది G+1 స్ట్రక్చర్‌తో అయితే ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి 14,000 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇంకా బ్లాక్ 1, బ్లాక్ 2లో వచ్చేసి ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి 11,000 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడొచ్చు. డే బై డే ఇక్కడ వర్క్ ప్రోగ్రెస్ అయితే మారిపోతుంది. ఐకానిక్ టవర్స్ అన్నీ ఏంటంటే ఒక లెవెల్ వరకు హైట్ అయితే వచ్చేసినాయి. కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్ అయితే చాలా స్పీడ్‌గా వర్క్స్ అయితే చేస్తున్నారు. కొన్ని టవర్స్ సెకండ్ లెవెల్ దాటుకొని థర్డ్ లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి బీమ్స్ మొత్తం ఏంటంటే కోర్ వాల్ వరకు ఫిక్స్ చేసేసారు గ్రౌండ్ లెవెల్ మొత్తం. అలాగే కోర్ వాల్ మొత్తం చూడండి ఎంత హైట్ లెగిసిందో. ఇదంతా టవర్ 1. ఈ టవర్ 1 చుట్టూ ఏంటంటే సెక్రటేరియట్ హెచ్ఓడి టవర్ 1 అని మెన్షన్ చేసుకున్నారు. అలాగే ఈ టవర్స్ అన్నీ ఏంటంటే మెవాన్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. అలాగే టవర్ 2 దగ్గర కూడా వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క టవర్ దగ్గర 3 టవర్ క్రేన్‌లు ఏర్పాటు చేసుకొని పనులైతే చేసుకుంటున్నారు. ఈ టవర్ 2 దగ్గర ప్రెజెంట్ ఇక్కడ పైనంతా కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఈ కోర్ వాల్ మొత్తం షట్టరింగ్ వేసి రీఎన్ఫోర్స్‌మెంట్ చేసిన తర్వాత షట్టరింగ్ ఏసిన తర్వాత కాంక్రీటింగ్‌తో ఆ కోర్ వాల్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా అంటే మేవాన్ టెక్నాలజీ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఈ కోర్ వాల్ మొత్తం పైకిలైతే లెగుస్తుంది. అలాగే టవర్ 3 దగ్గర కూడా మీరు వర్క్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఈ టవర్ 3 దగ్గర ఏంటంటే ఇప్పుడు డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. ఒకవైపు అంతా బీమ్స్ ఫిక్స్ చేశారు. అలాగే ఇది సెకండ్ లెవెల్‌లో 2 బీమ్స్ అయితే 2 డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ కోర్ వాల్ కూడా చూడండి ఎంత హైట్ లెగిసిందో. ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. వీక్లీ వైస్‌గా ఇక్కడ చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మెయిన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా పనులు చేస్తున్నారు. ఇదొచ్చేసి టవర్ 4. ఈ టవర్ 4 దగ్గర 2 నోడ్‌లయితే ఫిక్స్ చేశారు సెకండ్ లెవెల్ కోసం. అలాగే నాన్ టవర్ ఏరియాలో రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కానివ్వండి, ఇంకా ఫౌండేషన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ టవర్ 3, టవర్ 4 ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు.
ఇటువైపు కార్నర్‌లో ఒక నోడ్, ఇటు పక్క ఇంకో నోడ్ అయితే ఫిక్స్ చేశారు. ఇంకా కోర్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ కూడా జరుగుతుంది. ఇంకా టవర్ 5 వచ్చేసి డే బై డే ఇక్కడ వర్క్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకొని థర్డ్ లెవెల్ వైపు కూడా ఇప్పుడు 2 నోడ్‌లు ఫిక్స్ చేసేసారు. ఫస్ట్ లెవెల్ వైపు ఏంటంటే డక్ షీట్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా సెకండ్ లెవెల్ కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసేసారు. దాదాపు ఇటువైపు కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇటువైపు వచ్చేసి ఒక 3 కాలమ్స్ ఫిక్స్ చేశారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి 5 ఐకానిక్ టవర్స్ ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయో. అలాగే స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ వచ్చేసి ఈ స్టీల్ బ్రిడ్జ్ దాదాపు 128 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇది 2+2 లైన్స్‌కి అయితే నిర్మిస్తున్నారు. ఎల్‌హెచ్‌ఎస్ అయితే మాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆర్‌హెచ్‌ఎస్ వైపు కూడా స్లాబ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు క్రాష్ బ్యారియర్‌లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్‌కి బెటర్ కనెక్టివిటీ కోసం అయితే నిర్మిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుండి అలాగే ఉండవల్లి వైపు నుండి వచ్చేవాళ్ళు డైరెక్ట్‌గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్‌కి కనెక్ట్ అవ్వచ్చు. ప్రెజెంట్ ఆర్‌హెచ్‌ఎస్ వైపు క్రాష్ బ్యారియర్ల వైపు ఏంటంటే కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఇలా మంత్లీ వైస్‌గా రివ్యూ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.